నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా చెల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రామంలో ముత్యాలమ్మ వారిని దర్శించుకోవడం జరిగింది. కుటుంబ సమేతంగా అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖ బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కొన్ని లక్షల మంది అంటే ఈ జాతరని ఏప్రిల్ 2, 3, 4, 5 4 దినాలుగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మీడియా మిత్రులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా దగ్గర ఉండి భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా చేసేదానికి వీళ్ళ కృషికి నిజంగా అభినందనీయం. మండు టెండలో కూడా లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేదానికి వస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారి కోరికలు ఎవరైతే భక్తులు కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేర్తాయనే నమ్మకాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. దీన్ని రాబోయే రోజుల్లో రాష్ట్ర పండుగగా అభివర్ణించాలనే ఆలోచనతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముత్యాలమ్మ జాతరని రాష్ట్ర పండుగగా దీన్ని చేసే విధంగా అందరం కూడా గట్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అమ్మవారికి పాత్రమై ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దర్శనం రాత్రి లేదు. జనాలు చూడరాండి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.